ఈ చిన్న తోటకూర కట్ట కోసం లండన్లో 500 రూపీస్ అయితే ఖర్చు పెట్టాలి, కానీ నేను ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయలేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్. ఈ రోజు మన 100 డేస్ ఛాలెంజ్లో డే 19. లండన్లో తోటకూర కొనాలంటే ఒక కట్టె కాస్ట్ అనమాట 4 పౌండ్, అంటే మన ఇండియన్ కరెన్సీ 500 రూపీస్. ఈ తోటకూరను అయితే సీడ్స్తో అయితే అమ్మ పెంచింది. ఈ రోజు ఫ్రెష్గా గార్డెన్ నుంచి తీసుకోవడానికి అయితే నేను గార్డెన్కి వెళ్ళాను. తోటకూర చాలా టేస్టీగా ఉండటమే కాదు, అందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయని మీకు తెలుసా? ఈ తోటకూరలో ఐరన్, ఫైబర్, విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతకీ దీని బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా? చాలా మంది తోటకూర తినడానికి అవాయిడ్ చేస్తారు, కానీ దాని బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా? మనం తోటకూర తినడం వల్ల మన బాడీకి అనేది ఎనర్జీ వస్తుంది, అంతేకాకుండా డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇండియాలో తోటకూర చాలా కామన్, కానీ యూకేలో ఇలాంటి గార్డెన్లో పెంచుకోవడం ఒక చాలా బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. ఇండియన్ మార్కెట్లో అయితే తోటకూర, పాలకూర, అలాగే గోంగూర చాలా అవైలబుల్ ఉంటాయి. కానీ మన గార్డెన్లో సొంతంగా పెంచుకుంటూ ఆ టేస్ట్ కానీ అసలు ఆ ఫీలింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషలీ మన చేతులతో ఈ విత్తనాలు అనేది వేశాక అదే చేతులతో హార్వెస్టింగ్ చేస్తే మనకి అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది చెప్పండి. గార్డెన్ లవర్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు ఇలా గార్డెనింగ్ థింగ్స్ చేయటానికి. సో మీలో ఎంతమందికి గార్డెనింగ్ చేయటం ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గార్డెన్ లవర్స్కి వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ పెంచడం అనేది చాలా ఇష్టం. ఇండియాలో చాలామంది టెర్రస్ పైన అయితే ఈ ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ పెంచుతారు, కానీ యూకేలో అయితే అలా ఆప్షన్ ఉండదండి. సో అందుకే ఇలాంటి కంట్రీస్లో గార్డెన్ లవర్స్ కోసం అయితే గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ అయితే ఓపెన్ చేసింది. అదేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలాట్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఆ అలాట్మెంట్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఆర్ ఆకుకూరలు కానీ ఫ్లవర్స్ కానీ ఏవైనా పెంచుకోవచ్చు. దాని హార్వెస్ట్ కూడా మీరే తినొచ్చు. బట్ పర్ ఇయర్కి మాత్రం ఒక సర్టన్ ప్రైస్ అనేది ఉంటుంది. ఆ ప్రైస్ ఎవ్రీ ఇయర్ మనం పే చేస్తే అంతేనండి. మన చేతులతో మనం ఫ్రెష్గా పెంచుకుంటూ దాన్ని మనమే అనుభవిస్తూ ఇంతకన్నా హ్యాపీ ఇంకేమనిపిస్తుంది చెప్పండి. మా అలాట్మెంట్లో చాలామంది ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ గార్డెన్లో ఏమైతే పెంచారో ప్రతి ఒక్కటి షేర్ చేస్తారనమాట హార్వెస్టింగ్. అంతేకాకుండా సీడ్స్ ఆర్ ప్లాంట్స్ అన్నీ షేర్ చేస్తారు. సో అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 15 to 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది గార్డెనింగ్. ఆ గార్డెన్లో మోస్ట్లీ బ్రిటిషర్సే ఉంటారు. ఇంతకీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ డే 20లో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, సబ్స్క్రైబ్.